సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి. పడిపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటామండి. కానీ మనం కెరటాలు లాంటి వాళ్ళం కదా డియర్ ఫ్రెండ్స్. సక్సెస్ కోసం తాపత్రయపడుతూ ఉంటామండి. కానీ ఆ కెరటాలు అక్కడితో ఆగిపోతాయండి. కానీ ఈ కెరటం చెప్పే విషయాలు మీరు వింటే గనక సక్సెస్‌కి నడుచుకుంటూ వెళ్ళిపోతారని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను నేను. ఆల్‌మోస్ట్ ఎంటైర్ పాన్ ఇండియా మొత్తం సార్ టీమ్స్ ఉన్నాయి. ఆయన పర్సనల్‌గానండి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. పర్సనల్‌గా మీటింగ్స్ అండి. లాంగ్ ఏరియాస్‌లో కూడా. ఎక్కడైనా టీమ్ ఉంటే వదిలేస్తాం. మన రాజమండ్రి వచ్చారు మా గురువుగారు. వాళ్ళ టీమ్ అందరిని పెట్టడం జరిగిందండి. నాకనిపించింది. ఇది మనమైతే పెద్ద లెవెలేసేద్దుం కదా! నిజం. మామూలుగా ఉండదండి. ఒక 10 మంది ఉంటేనే కండక్ట్ చేయి నేను లాస్ట్‌లో వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతాను అనే మనస్తత్వాలండి. ఆయన టీమ్‌లో ఒక వ్యక్తి చనిపోతే ఈ రోజు ఆళ్ళ మిసెస్‌కి నెలకి 4,00,000 వస్తుందండి. ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సక్సెస్ కోరుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్ కనిపించండి. ఆ సక్సెస్ ఎదురుగా ఉంది ఈ రోజు మనకి. ప్లీజ్ వెల్కమ్ సార్ లక్ష్మణ్ సాబ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. ద విర్చువల్ థాంక్ యూ. డయాస్ ఈస్ యువర్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ రాబర్ట్ గారు. థాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా ఎడిఫై చేసేస్తారు మనుషులు బాగాను. ఓకే. అంత పెద్దవాడినేం కాదు. ఏదో చిన్న పిల్లవాడిని మీ అందరికంటే కూడాను. ఇంకా ఇప్పుడిప్పుడే ఐఎంసీలో పాఠాలు నేర్చుకుంటున్న వ్యక్తిని నేను. ఎనీహౌ గుడ్ ఐఎంసీ లీడర్స్, గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్. సో, ఈ రోజుని చాలామంది ఎన్నో ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ నేను పర్టిక్యులర్‌గా కొన్ని డిసీజెస్ గురించి నేను ఫర్ ద లాస్ట్ అబౌట్ 4 టైమ్స్ నుంచి నేను డిసీజెస్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను నేను. ఈ రోజున కూడా ఒక డిసీజ్ దాని గురించే మాట్లాడతాను. దాని యొక్క పర్యవసానాలేంటి? దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మన ఐఎంసీలో ఉన్నటువంటి ఏ మెటీరియల్స్‌ని మనం ఏ విధంగా వాడాలి? దాంతో పాటు మన ఆహార నియమాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి సబ్జెక్ట్ మీద మనం వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సో, ఎవ్రీబడీ ఈస్ రెడీ? సో, పర్టిక్యులర్‌లీ ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసేసి సోరియాసిస్. సోరియాసిస్ ఆహ్, చర్మ వ్యాధి అండి యాక్చువల్‌గాను. సో, ఇది యాక్చువల్‌గా చెప్పాలి అంటే అనేటువంటి పక్షంలో గనుక అయితేను, ఇది దీర్ఘకాలంగా ఉండేటువంటి వ్యాధి. తొందరగా తగ్గిపోదు. ఇది చాలా ఒంటి మీద స్ప్రెడ్ అయిపోతూ ఉంటున్నటువంటి ఒక రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో మన శరీరంలోని, ఆ రోగనిరోధక శక్తి ఎప్పుడైతే మన చర్మం కింద దగ్గరగా ఉన్నటువంటి రోగనిరోధక కొన్ని మార్పులు రావడం మూలంగా ఏమవుతుందంటే, అక్కడున్నటువంటి సెల్స్ అంటే కణజాలాలు ఏదైతే ఉన్నాయోని, అవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్‌లీ అక్కడ ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి కణజాలాలు ఏవైతే ఉందో అవి చనిపోతూ ఉంటాయి. సాధారణంగాను మన శరీరంలోని ఈ యొక్క సెల్స్ ఏదైతే ఉంటాయోని మళ్ళీ పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. చనిపోయినటువంటి సెల్స్ రాలిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ యొక్క ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మన శరీరంలోని, ఆ ఇమ్యూన్ సిస్టమ్‌లోని పర్టిక్యులర్‌లీ చర్మం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ విపరీతంగా వర్క్ చేయడం మూలంగాను, ఈ యొక్క కణజాలాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయక్కడ. సో, ఎప్పుడైతే ఈ రోగనిరోధక శక్తుల వ్యవస్థలో ఎప్పుడైతే మార్పులు రావడం జరిగిందోనో ఆ చర్మం దగ్గర, ఆ యొక్క కణజాలాలు విపరీతంగా పెరిగిపోతా ఉంటాయి. కానీ అంతకు ముందర డెడ్ అయిపోయినటువంటి సెల్స్ ఏదైతే ఉంటాయోని అవి రాలిపోవాలి యాక్చువల్‌గాను. కానీ రాలకుండా అక్కడే ఉండడం మూలంగాను ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. అంటే దీని మూలంగా మనకు అర్థమైంది ఏంటంటేను, ఇది దీర్ఘకాలంగా మన శరీరంలోని చర్మం యొక్క కణాలపై రోగనిరోధక శక్తిలో మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది. మార్పుల వలన ప్లస్ ఈ యొక్క కణాలు ఏదైతే ఉంటాయోని ఆ కణాలు మళ్ళీ చనిపోయినటువంటి కణాలు మళ్ళీ రాలిపోకుండాను అక్కడే ఉండడం మూలంగాను ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి వ్యాధి మనకి వస్తున్నది యాక్చువల్‌గా. సో, ఈ వ్యాధి యొక్క నొప్పిగా ఉంటుంది. ప్లస్ చర్మం మందంగా తయారైపోతుంది. అంటే వాపు లావుగా తయారవుతుంది. వాపుగాను, లావుగా తయారైపోతుందనమాట. అండ్ ప్లస్ దాంతో పాటును దురదలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల నొప్పిగా ఉంటుంది. దురద 2 ఉంటాయన్నమాట. అండ్ అదే విధంగా చిటపటలాడుతూ ఉంటుంది శరీరం అంతా కూడాను. అదే దీని మూలంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో చేప పొట్టు లాంటిది చేప మీద పులుసులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండి ఆ పొట్టు రాలుతూ ఉంటుందన్నమాట.
సో ఈ వ్యాధి సాధారణంగా ఎక్కడ వస్తుందంటే ముంజేతి మీద అంటేను అదే ముంజేతి వెనక భాగంలోని మోకాళ్ళ మీదను ఎక్కువగా తల మీద, వీపు, ముఖం మీద ఎక్కువగా వస్తుంది. అదే విధంగా చేతుల మీదను, పాదాల కింద కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది యాక్చువల్‌గాను. సో ఈ యాక్చువల్‌గాను ఈ సోరియాసిస్ అనే వ్యాధిని సాధారణంగా మీ చర్మం మరియు గోర్లని చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయొచ్చు దాన్ని. యెస్, ఇది సోరియాసిస్, పలానా సోరియాసిస్ దీని మూలంగా ఈ విధంగా వస్తున్నదని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లోని విపరీతమైన ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోటోలు పిక్చర్ ఇచ్చాను చూసారండి మీకు? ఆ విధంగా అయిపోయినప్పుడు కుటియానస్ లూపస్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఆ విధంగా అయిపోతుందోని అప్పుడు అటువంటి సమయంలోని స్కిన్‌ని బయాప్సీ టెస్ట్ కూడా చేస్తారు వీళ్ళు. సో సాధారణంగా ఏమవుతుందంటే ఇప్పుడు అది ఒకవేళ స్కిన్ క్యాన్సర్స్ రావడం కానీ, ఇటువంటివి కానీ ఏమైనా ఉన్నదని చెప్పేసేసి, దాని గురించి పరీక్షించడానికి కోసం అని చెప్పేసేసి స్కిన్ డయాప్సీ చేస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా తయారైపోయిందని. దీన్నే క్యుటానియస్ లూపస్ అంటారు దీన్ని. సో, సాధారణంగా ఎటువంటి సోరియాసిస్ వచ్చినా కూడాను చూడంగానే తెలిసిపోవచ్చు మనం. ఏదైతే గోల్డ్ చూడొచ్చు, అదే విధంగా చర్మం యొక్క ఏ విధంగా ఉన్నది, సో, మన గోల్డ్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని చూసి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు సోరియాసిస్ అయిన పక్షంలోని. సో, దానికి పర్టిక్యులర్ వేరే డయాగ్నోసిస్ అనే అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇందాకల చెప్పిన విధానంగా ఇప్పుడు చూడండి పిక్చర్‌లో చూపించిన విధానంగా ఏ విధంగా అయితే ఉన్నదోనో, ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమేను దీంట్లోని సార్ ఎక్స్‌క్యూజ్ మీ. హలో! సార్ ఎక్స్‌క్యూజ్ మీ. ఇప్పుడు చెప్పండి. పీపీటీ ఏం చూపిస్తున్నారా? పీపీటీ షేర్ అవ్వలేదా మీకు? లేదు. అవ్వలేదు. 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 షేర్ చేసేనే. ఒకసారి చూడండి. 1 మినిటా? జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సార్ నేను పెట్టాను, మీరు యాక్సెప్ట్ చేయాలి సార్ ఇది. రోబర్ట్ గారు. సార్ అలా మీరు ఉండదు యాక్సెప్ట్ సార్. డైరెక్ట్‌గా వచ్చేస్తుంది మీకు. డైరెక్ట్‌గా వచ్చేస్తుందా? డైరెక్ట్‌గా మీరు షేర్‌లోకి వెళ్ళండి ఒకసారి. ఒక్క నిమిషంలో చేస్తున్నాను. ఆ! యాహ్! ఇప్పుడు వస్తుంది. వస్తుందా? చూడండి ఓపెన్ ఓకే. డన్ కనిపిస్తుంది సార్. వచ్చిందా? వచ్చింది. ఓకే. డన్. మళ్ళీ సేమ్ మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా తీసేయండి ఇది. లాస్ట్ ఆ! టైమ్ మన ఇద్దరి వీడియో ఇలాగే వచ్చింది. అవునవునవును. ఓకే సార్. ఓకేనా? సో, మళ్ళీ ఓకే. రిపీట్ సార్. ఓకేనా? రాజు సో, గారు నౌ అకౌంట్ మార్చుకోలేదు. ఐ విల్ రిపీట్ అగైన్ మళ్ళీ అన్నమాట. సో, సాధారణంగా చర్మం మీద వచ్చేటువంటి వ్యాధుల్లోని మెయిన్‌గా చాలా అసహ్యకరంగా, జుగుప్సాకరంగా ఉండేటువంటి వాటిల్లోని సోరియాసిస్ అనేటువంటి ఒక వ్యాధి ఉన్నాదండి. ఈ వ్యాధి దేని మూలంగా వస్తుందయ్యా అంటేను, మన శరీరంలోని రోగనిరోధక శక్తి ఏదైతే ఉన్నాదోని పర్టిక్యులర్‌లీ చర్మం దగ్గర కణాల దగ్గరికి వచ్చినప్పుడు అది విపరీతమైనటువంటి ఆహ్, వే ఆఫ్ యాక్టింగ్ అనే దానిలో ఏదైతే ఆ రోగనిరోధక శక్తి విపరీత ధోరణిలో అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏమవుతుందంటే, మన యొక్క చర్మం కింద ఉన్నటువంటి చర్మ సెల్స్ ఏదైతే స్కిన్ సెల్స్ ఏదైతే ఉంటాయోని అవి అబ్నార్మల్‌గా పుట్టుకొస్తూ ఉంటాయి. అటువంటి సమయంలోని ఈ యొక్క సెల్స్ అంతకు ముందర ఉన్నటువంటి సెల్స్ ఏదైతే చనిపోతూ ఉంటాయని సాధారణంగా ఇది జరిగే ప్రక్రియ. మన శరీరంలోని కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి. పాత సెల్స్ చనిపోతూ ఉంటాయి అవి. సో, ఎప్పుడైతేను ఈ యొక్క రోగనిరోధక శక్తి ఏదైతే ఉన్నాదోని విపరీతమైన ధోరణిలో పనిచేస్తున్నప్పుడు, ఆ యొక్క పర్టిక్యులర్ చర్మం కింద ఉన్నటువంటి సెల్స్ ఏదైతే ఉంటాయని అబ్నార్మల్‌గా పెరిగిపోతూ ఉంటాయి. బట్ సైమల్టేనియస్‌లీ మనం చనిపోయినటువంటి సెల్స్ ఏదైతే ఉంటాయోని అవి రాలిపోతూ ఉండాలి అది. కానీ అవి రాలిపోకుండా అక్కడే ఉండిపోవడం మూలంగాను ఏమవుతుందంటేను, ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి వ్యాధి లక్షణాలు బయట కనపడతాయి మనకది. సో, ఈ సోరియాసిస్ అనేటువంటిది ఏదైతే ఉన్నాదోని, ఇది అంటువ్యాధి కాదండి యాక్చువల్ చెప్పాలంటేను. కానీ శరీరం మీద ఎప్పుడైతే వస్తుందో అది శరీరం మీద స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందది. అంతేగాని ఇది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి కానే కాదు. సో, దీన్ని బట్టి మనకు అర్థమైన పక్షంలో ఏంటంటేను, ఈ యొక్క దీర్ఘకాలికంగా ఉండేటువంటి శరీరంలోని ఉండేటువంటి ఈ యొక్క రక్త కణాలలోని ఉండేటువంటి ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉన్నాదోని అబ్నార్మల్‌గా పెరిగిపోవడం మూలంగాను, ఈ కణజాలం విపరీతంగా పెరిగిపోవడం మూలంగాను, పాత కణజాలం ఏదైతే చనిపోయిందో అవి రాలిపోకుండా ఉండడం మాత్రమే ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి వ్యాధి మనకి
సోకుతుంది. ఇది మనం గ్రహించవలసినటువంటిది. అండ్ సైమల్టేనియస్‌లీ ఖచ్చితంగా ఎవరికైనా సోరియాసిస్ వచ్చిన పక్షంలో గనుక అయితే నెవర్ ఎక్స్‌పెక్ట్ థట్ ఇది మీకు అంటుకుంటుంది అనేటువంటి అంటు రోగం కాదు. ఇది ఎవరిని బాధపెట్టిన అవసరం లేనే లేదు ఇది. ఓన్లీ థింగ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ ఒంటి మీద మాత్రమే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది తప్ప ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోదు. ఇందులో ఒకే ఒక్క సోరియాసిస్‌లో చాలా రకాలున్నాయి. ఒకే ఒక్క రకం మాత్రమే అది అంటువ్యాధండి. అది నేను లాస్ట్‌లో చెప్తాను మీకు ఏంటి, ఎటువంటి సోరియాసిస్ అని చెప్పేసేసి. సో, ఇందులోని పర్టిక్యులర్‌లీ చెప్పాలంటేను సార్ ఈస్ ఇట్ విజిబుల్? రోబర్ట్ గారు? క్లియర్ సార్, క్లియర్. ఫుల్ సో, స్క్రీన్ ఏమైనా అవకాశం ఉంటే చేయండి. ఏవండి? ఫుల్ స్క్రీన్ అండి. ఓకే. స్క్రీను కంప్లీట్. ఓకే. సార్, ఓకే సార్. కంటిన్యూ చేయండి. సో, ఈ సోరియాసిస్ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మన చర్మం ఏదైతే ఉంటుందోని ఆ చర్మము మందంగా అంటే లావుగా తయారైపోతుంది. దాని మీద వాపు లాంటిదొస్తుందనమాట. ఎప్పుడైతే ఈ డెడ్ సెల్స్ దాని మీద ఉండి పెరిగిపోతూ ఉంటాయో అది చర్మం మందంగా తయారైపోతుంది. బాగాననమాట. సో, దాని మూలంగా ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని సార్లు ఈ దురదగా వస్తూ ఉంటుంది. అదే విధానంగాను నొప్పిగా కూడా కొన్ని చోట్ల ఉంటుందనమాట. అదే విధంగా చర్మం ఎప్పుడు కూడా చిటపట్లాడుతూ ఉంటుందనమాట. అండ్ అదే విధానంగాను ఈ యొక్క సోరియాసిస్ వచ్చినప్పుడు చాలా మందిలోని ఈ దాన్నేమంటారు మీరు? చేపల మీద ఉండేటువంటి పొలుసులంటారు గదా! ఆ పొలుసుల మాదిరిగా శరీరం అంతా కూడా మారిపోతూ ఉంటదన్నమాట. సో, ఎప్పుడైతే ఈ పొలుసులు డ్రై అయిపోతూ ఉంటాయో, ఆ పొలుసులు రాలుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఆ పొలుసులు ఆ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. రాలుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి అవన్నమాట. సో, ఈ వ్యాధి సాధారణంగాను మనుషులకి ముంజేతి మీద వెనక భాగంలో కానీ, లేక మోకాళ్ళు ముందు భాగంలో కానీ, తల మీద, వీపు మీద, ముఖం మీద, చేతులు మరియు పాదాల మీద ఎక్కువగా ఇది వస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ సోరియాసిస్ వ్యాధిని సాధారణంగా మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి? అంటే సాధారణంగా మీరెప్పుడైనా డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు గానీ, లేకపోతే కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కానీ చూడంగానే చెప్పేస్తారు. యెస్ ఇది సోరియాసిస్ అని చెప్పేస్తారనమాట. వాళ్ళ గోళ్ళు గాని, చర్మం కానీ చూడంగానేను వాళ్ళు ఇది సోరియాసిస్ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లోని ఇక్కడ చూడండి మీకు ఫోటోలో చూపించినట్టు విధానంగాను ఇక్కడ మీకు ఆ విధంగా ఎప్పుడైతే మీకు ఆహ్, అంత ఇదిగా కనపడిందోని దీన్ని క్యుటేనస్ లూపస్ అంటారనమాట. ఈ ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క స్కిన్ బయాప్సీ చేయడం జరుగుతుంది. సో, ఇంత స్కిన్ బయాప్సీ చేయడం మూలంగా ఏంటికంటేను ఎప్పుడైతే సాధారణంగాను ఈ యొక్క సెల్స్ అబ్నార్మల్‌గా పెరిగిపోతూ ఉంటాయోని దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ క్యాన్సర్స్ అన్నమాట. సో, అటువంటి సమయంలోని ఈ విధంగా పెరిగిపోయిన పక్షంలో గనుక దే విల్ గో ఫర్ డయాగ్నోజింగ్ అన్నమాట. ఈ పర్టిక్యులర్ డయాగ్నోజింగ్ అనేది స్కిన్ బయాప్సీ చేయడం జరుగుతుంది. ఆ స్కిన్ బయాప్సీ ఈ ఒక్క దాంట్లో మాత్రమే జరుగుతుంది. మిగిలిన వాటిలో ఏం అవసరం లేదండి. మామూలుగా ఏదైతే ఉన్నదని మనం చూడంగానే మనం ఐడెంటిఫై ఈజీగా మనం చేసుకోవచ్చు మనకి. సో, ఈజ్ ఇట్ ఓకే? ఇంతవరకు మీకు అర్థమైందండి? సో, నెక్స్ట్ దగ్గరకొచ్చేసరికి ఈ సోరియాసిస్ అనే వ్యాధి అయితే ఉన్నదో మీ అందరికీ సోరియాసిస్ అని ఒకటే తెలుసండి. కానీ ఈ సోరియాసిస్‌లో చాలా రకాలున్నాయన్నమాట. సో, ఇందులోని మొట్టమొదటిది చెప్పాలంటే ఈ ఫాల్కమ్ సోరియాసిస్ అంటారు దీన్ని. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి మీకు పిక్చర్‌లో చూపించిన విధానంగా అంత తెల్లగాను, లైట్ బూడిద రంగులోను ఈ పొట్టు రాలుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది మీకది. ఈ తెల్లబారిన ఎర్రగా పడిపోయిన అదే విధంగా ఎరుపు గాయాలు కూడా ఉంటూ ఉంటాయని. అదే విధంగా చూడండి మధ్యలోని వెండిలాగా తయారవుతుంది. తెల్లగా తయారవుతుందన్నమాట. సో, ఈ విధంగా పొలుసులు ఎప్పుడైతే మీకు కనపడుతూ ఉంటాయోని ఇట్స్ ఏ ఫల్కమ్ సోరియాసిస్ అంటారన్నమాట. ఇది సాధారణంగా ఎక్కడొస్తుంది? మోచేతుల మీద కానీ, మోకాళ్ళ మీద కానీ, తలలో కానీ, వీపు పైన కానీ ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ ఫాల్కమ్ సోరియాసిస్. అయినా శరీరంలోని పైన ఎక్కడైనా ఇది కనిపించొచ్చు. సాధారణంగా వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో ఉంటుంది. కానీ ఇది ఎక్కడైనా రావచ్చండి. ఇది పలానా చోటే రావాలి, పలానా చోట రాకూడదని రూల్ ఏం లేదండి యాక్చువల్‌గా దీనికి. ఈ శరీరంలో ఎక్కడైనా వస్తుంది. కానీ మాకున్నటువంటి అనుభవం ప్రకారంగా చెప్పాలంటే ఇది ఎక్కువగాను మోచేతులు, మోకాలు, తలలోను, వీపు పైన ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట అది. సో, అదే విధానంగా దీంట్లోని సాధారణంగా దురద, నొప్పి లేదా 2 కూడా రావచ్చు. సాధారణంగా ఒకసారి దురద ఎక్కువగా ఉంటుంది. లేదా నొప్పిగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ 2 కూడా ఉంటాయి. దురద ఉంటుంది, నొప్పి 2 కూడా ఉంటాయన్నమాట. సో, తీవ్రమైన ఎప్పుడైతే ఇప్పుడు ఈ నొప్పి తీవ్రమైన ఎప్పుడైతే తయారైపోయిందని ఈ మోకాళ్ళలోని ఎప్పుడైతే ఉంటుందోని ఈ కీళ్ళ చుట్టూ చర్మం కూడాను పగుళ్ళు మరియు రక్తం కూడా వస్తూ ఉంటుందన్నమాట ఇది. ఎప్పుడైతే ఈ మోకాళ్ళ కీళ్ళ చుట్టూ ఎప్పుడైతే ఈ యొక్క సోరియాసిస్ కనపడిందోని
అక్కడ చర్మం ఎప్పుడైతే మనం ఇది మూవ్‌మెంట్ ఎక్కువవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలోని పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. సో దిస్ ఈస్ వాల్కమ్ సోరియాసిస్ అండి. సార్ ఎవరో మన హ్యాండ్ రైజ్ చేశారండి. లాస్ట్‌లో మనం మాట్లాడుకుందామండి రోబర్ట్ గారు. సో అదే విధానంగా పోస్ట్‌లా సోరియాసిస్ అని ఉంటుందన్నమాట ఇది. ఈ పోస్ట్‌లా సోరియాసిస్ అనేటువంటిది చర్మంపై ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు చూడండి మీకిది చుక్కలు, చుక్కలు, చుక్కలుగా కనిపిస్తూ ఉంటుంది మీకిది గాను. ఇది ఇది చాలా తొందరగా కూడాను స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఒంటి మీదకిది. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటేనండి, మన శరీరంలోని చీము తయారవుతుంది గదా! ఆ చీము దేని మూలంగా తయారవుతుందంటేనా, తెల్ల రక్త కణాల మూలంగానే ఈ యొక్క చీము అనేటువంటిది తయారవుతుందనమాట. సో, ఎప్పుడైతే ఈ యొక్క తెల్ల రక్త కణాలు ఈ పర్టిక్యులర్ ఏరియాలోకొచ్చి అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడైతే అది ఎండిపోతుందోని, ఈ విధంగా చర్మం కూడా మెరిసిపోతూ ఉన్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుంది మీకు, ఈ ఈ యొక్క స్ఫోటకములు మీకిక్కడ మీకు తెలుగులో నేను స్పోకంలో రాశాను. బట్ ఇట్ ఈస్ స్ఫోటకములు అన్నమాట ఇది. అంటే స్ఫోటకములు అంటే ఈ మచ్చలు ఇటువంటి ఏదో ఉబ్బుగా ఉండొచ్చు. దట్స్ కాల్డ్ స్ఫోటకములు అంటారు దాన్ని. సారీ. సో, ఈ యొక్క ఎప్పుడైతే ఈ మచ్చలు, ఈ స్ఫోటకాలు ఏదైతే ఉన్నాయోని ఒక వారం రోజుల్లో స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. లేదా కొన్నాళ్ళు ఇట్ మే టేక్స్ ఎ లిటిల్ బిట్ టైమ్ అన్నమాట. సో, ఈ దీని మూలంగా ఏమవుతుందంటే ఎవరికైతే వచ్చిందోని వీళ్ళకి సాధారణంగానే చలి ఎక్కువగా అనిపిస్తా ఉంటుంది. తొందరగాను నీరసంగా అనిపిస్తా ఉంటుంది. అదే విధంగా వీళ్ళ దాంట్లోని బరువు తగ్గిపోతూ ఉంటారు వీళ్ళు. సో, ఇది ఎక్కువ ఎక్కడొస్తున్నాయంటే అరచేతుల్లోను, అరకాళ్ళలో కూడాను ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇందాకల చూపించిన విధంగా చూడండి ఇది ఈ గుండ్రంగా గోధుమ రంగులోని పొరలు పొరలుగా తయారవుతూ ఉంటాయి. చూసారా పైన? ఈ చేతి మీద మీకు చూపించాను ఇక్కడ మీకు నేను. సో, థిస్ ఈస్ వాల్డ్ ఎగ్జాక్ట్‌లీ అన్నమాట. ఈ విధంగా ఉంటది. సో, ఈ విధంగా ఎప్పుడైతే మీరు చూసారో ఈ ఈ యొక్క సోరియాసిస్‌ని మనం ఇది పోస్ట్‌ల సోరియాసిస్ అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇది మీకు అర్థమైందంటే చెయ్యి పైకెత్తండి సార్ అది. అర్థమైందో లేదో మళ్ళీ లేతే మళ్ళీ ఐ హావ్ టు రిపీట్ ఇట్ అగైన్. సో, అదే విధానంగాను ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అంటారు దీన్ని. సో, ఈ ఎరిథ్రోడెర్మాటిక్ సోరియాసిస్ అనేది ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. అందరిలో ఎక్కువగా కనపడకపోవచ్చు. అదే విధానంగా మొత్తం శరీరం మండుతూ ఉంటుంది. ఎరుపు దురదలతో కూడా ఎక్కువగా దద్దుర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి దీంట్లో ఎక్కువగాను. అదే విధానంగానే ఎవ్ 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 ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో చూడండి ఈ విధంగా ఎరుపుగా తయారైపోయి ఆ యొక్క ఏరియా కూడా చాలా స్మూత్‌గా నున్నగా తయారైపోతుంది ఈ విధంగాను. సో, ఈ విధంగా ఎప్పుడైతే మీరు చూసారో దీన్ని ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అని మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, దీంట్లోని వీళ్ళకి ఎక్కువగాను దురద, ఎక్కువగా మంట విపరీతంగా ఉంటుంది వీళ్ళలోని. అదే విధానంగా ఈ చర్మం యొక్క మందం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వాపు ఎక్కువగా అయిపోతుందన్నమాట ఇది. సో, థిస్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్‌లీ మనం ఎప్పుడైతే మనం చూసామో యెస్ థిస్ ఈస్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అని మనం ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు మనం ఇది. సో, ఇదొక రకం అన్నమాట. ఇదో రకం సోరియాసిస్ అండి ఇది. అండ్ అదే విధానంగాను గట్టెడ్ సోరియాసిస్ అంటారు దీన్ని. ఈ గట్టెడ్ సోరియాసిస్ అంటే చూడండి ఇక్కడ కొంచెం ఇది ఛాతీ మీద అదే విధంగానే వీపు మీద ఎక్కువగా వస్తూ ఉంటుంది మీకిది. ఇట్స్ ఇది దేని మూలంగా వస్తుందంటేనండి, సాధారణంగా ఇది ఒక బాక్టీరియా టైప్ అన్నమాట ఇది. ఈ యొక్క బాక్టీరియా ఏదైతే ఉంటుందో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయిపోతాం సారీ. ఈ యొక్క పర్టిక్యులర్ ఇందాక నేను చెప్పింది చూసారా నేను? ఈ ఒకే ఒక్క సోరియాసిస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పినటువంటి దాంట్లోని ఈ గొట్టెడ్ సోరియాసిస్ అనేదైతే ఉన్నదోని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నదని ఇది పర్టిక్యులర్‌లోని యంగ్‌స్టర్స్‌లోకి మాత్రమే వస్తుందండి ఇది. ఈ యంగ్‌స్టర్స్‌లోని ఎప్పుడైతే ఉంటుందో పర్టిక్యులర్‌లీ ఈ యొక్క ఫంగస్ అన్నమాట ఇది. ఫెరియానల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నదోని గొంతుకులో అంటే రెస్పిరేటరీ యాక్ట్ ఏదైతే ఉన్నదోని ఆ రెస్పిరేటరీ యాక్ట్‌లోని అంటే మన యొక్క ఊపిరి మనం ఎప్పుడైతే పీల్చుకుంటామో ఈ రెస్పిరేటరీ ఏదైతే ఉంటుందో దాంట్లోని ఈ యొక్క ఫంగస్ వస్తుంది. ఇది పెరియానల్స్ ఫంగస్ అంటారు దీన్ని. ఎప్పుడైతేను ఈ యొక్క స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అని ఈ స్ట్రెప్టోకోకల్ ఫెరియానల్ బాక్టీరియా ఎప్పుడైతేనో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. ఏది
మన తుమ్మినప్పుడు గానీ, లేదా ఆవలింతలు వచ్చినప్పుడు గానీ, ఒకళ్ళతో ఒకళ్ళు దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు గానీ, ఎవరికైతే ఈ యొక్క వ్యాధి సోకిందని అతను విపరీతంగా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు గానీ, సో, ఈ యొక్క వ్యాధి ఈ స్ట్రెప్టోకోకల్ అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం దీంట్లో మాత్రమే ఉన్నాదండి. సో, ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఇంకొకళ్ళ శరీరంలోకి అదే ఇంకొకళ్ళ శరీరంలో చేరుకుందని దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ గట్టెడ్ సోరియాసిస్ అన్నమాట. సో, అటువంటి సమయంలో ఈ ఒక్క దాంట్లో మాత్రమే దీన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, వాళ్ళకున్నటువంటి ఈ యొక్క సోరియాసిస్ మచ్చలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత మనం ఈ యొక్క గట్టెడ్ సోరియాసిస్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, దీని ప్రభావం ఎలాగ ఉంటుందా అంటేనండి, మన చర్మం మీద సున్నితంగా ఉన్నటువంటి టిష్యూస్ ఏదైతే ఉంటాయో అని ప్లస్ ఊపిరితిత్తుల మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో, అటువంటి సమయంలో ఈ ఇందాక చెప్పిన విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది సోకేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. అండ్ పర్టిక్యులర్‌లీ ఇది కేవలం ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా ఛాతీ మీద అండ్ చేతుల మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సోరియాసిస్‌లో ఇదొక రకం అన్నమాట. గట్టెడ్ సీరియస్. ఇది ఒకే ఒక్క రకం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మిగిలిన సోరియాసిస్‌లు ఏవి కూడా అంటువ్యాధులు కావు. ఇది ఒక్కటే మాత్రమే ఇది ఒక స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ అనేటిది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి నోటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఇది ఒక్క సోరియాసిస్ మాత్రమే స్ప్రెడ్ అయ్యేటువంటి సోరియాసిస్ అండి. మిగిలినవి ఏవి కూడాను అంటువ్యాధులు కావు. ఎవరిని మీరు దూరంగా పెట్టడం కానీ, ఇంకోటి కానీ అటువంటివి చేయనవసరం ఏమీ లేదండి. వాళ్ళతో స్నేహపూర్వకంగా అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండండి అంతేను. దేర్ ఈస్ నథింగ్ వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ యొక్క గట్టెడ్ సోరియాసిస్‌లో మాత్రమే కొంత జాగ్రత్త తీసుకోవాలి. అది కూడా యువకుల్లో మాత్రమే ఎక్కువగా వస్తుందండి ఇది. పెద్దవాళ్ళలో వచ్చేటువంటి ఆస్కారం చాలా 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 వెరీ మీగర్ చాలా తక్కువ పర్సెంటేజ్‌లో వస్తుందిది. ఓకే. యెస్. థిస్ ఈస్ అనదర్ అండి. ఇన్వర్స్ సోరియాసిస్ అన్నది. ఇన్వర్స్ సోరియాసిస్ అన్నది ఆహ్, నేను ఎక్కువగా చాలా మందిలో చూడడం జరిగింది. బాగా టైట్‌గా ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం మూలంగానే కానియండి, ఆహ్, చెమటలు ఎక్కువగా పట్టేటువంటి ప్రదేశాల్లో కానియండి, ఈ యొక్క పర్టిక్యులర్ సోరియాసిస్ అనేది నేను ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, ఇది ఎక్కువగా ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటేనే, ఇది ఎక్కువ అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళకి లేదా ఊబకాయం అంటే బాగా స్టౌట్‌గా ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది సాధారణమైన సోరియాసిస్ లాగా కాకుండాను, ఇది చర్మంపై పగుళ్ళు ఉండవు దీనికి. మిగిలినవి చూడండి, మిగిలినటువంటి ఏదైతే ఉన్నాయో తెల్లగా పాలిపోయినట్టుగా అనిపించి పొట్టు పొట్టులాగా రాలిపోతూ ఉండడం అలాగా అనిపిస్తుంది కదా! కానీ పర్టిక్యులర్‌లీ ఈ సోరియాసిస్ దగ్గరికొచ్చేసరికి మాత్రం అటువంటివేది కనపడవండి. ఈ విధంగా చూడండి ఇది చెంకల్లో వచ్చినటువంటి ఈ విధంగా తయారైపోతుండే. సో, ఇన్వర్స్ సోరియాసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చర్మం బాగా ఎర్రబడిపోవడమే కాక రంగు మెరుస్తున్నట్టుగా ఉంటుంది. అది మనం చూడండి లైటింగ్‌లో మనకి ఏ విధంగా మెరుపులాగా ఉంటుందో అంతటి మెరుపు ఈ యొక్క పర్టిక్యులర్‌లీ ఈ సోరియాసిస్‌లో ఆ విధమైనటువంటి మార్పు మీకు కనపడుతుంది. సో, అదే విధంగా మచ్చలు ఏదైతే కూడా ఉన్నాయో ఈ విధంగా వచ్చినప్పుడు నున్నగా కనపడుతూ ఉంటాయన్నమాట ఇవి. సో, ఇది ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం చూసిన మెరుస్తున్నట్టుగా ఉంటేనే అండ్ స్మూత్‌గా కనిపిస్తూ ఉంటుందని యూ కెన్ వెరీ వెల్ ఐడెంటిఫై ఇట్స్ అన్ ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్పేసేసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటేను ఈ పర్టిక్యులర్‌లోనే ఈ లో ఏరియాస్‌లో అంటే పర్టిక్యులర్ చెంకల్లో కానీ, పిర్రల్లో కానియండి, ఎక్కడైతే మనకి చర్మం ముడతలొచ్చేసేసి మనం మూసుకొని చెమటలు ఎక్కువగా ఎక్కడ పడుతూ ఉంటాయో అటువంటి ఏరియాలో ఎక్కువగా ఇది వస్తూ ఉంటుంది. సో, ఇది చాలా దురదగాను, నొప్పిగా బాగా ఉంటాయి. ఇది దురద ఉంటుంది. ప్లస్ యాస్ వెల్ నొప్పి 2 ఉంటాయి దీంట్లోని. సో, అదే విధానంగాను ఇంకా ఎక్కడెక్కడ వస్తుందంటే చూడండి పిక్చర్స్‌లో వచ్చినట్టు విధానంగాను ఈ యొక్క అండర్‌వేర్స్ వేసుకున్నప్పుడు ఆ ఏరియాస్‌లోని పర్టిక్యులర్‌లోని ఈ యొక్క ఏరియాస్‌లో చాలా బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, చర్మం మడతలు అంటే ఎప్పుడైతే మనం ఇందాక చెప్పిన విధానంగాను ఎక్కడైతే చెమటలు ఎక్కువగా పట్టేటువంటి ఆస్కారం ఉంటుందోని అటువంటి ఏరియాల్లోనే ఇది తీవ్రంగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో, ఇది ఇందాక చెప్పిన విధానంగా ఇది సర్వసాధారణంగా చెంకల్లో కానీ, గజ్జల్లో కానీ, పిర్రల మధ్యలో కానీ, ఛాతీ మీద కానీ ఎక్కువగా ఇది ఉంటూ ఉంటుంది. అదే విధానంగానే ఎక్కువగాను ఎవరికైతే ఊబకాయం అంటే బాగా స్టౌట్‌గా ఉంటారో అని వాళ్ళలోనే ఇది బొడ్డు దగ్గర వచ్చేటువంటి ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉన్నాది. సో, ఇటువంటి సమయంలోనే మీరు టైట్‌గా ఉండేటువంటి బట్టలు వేసుకోవడం కానియండి, లేదా ఒకటే బట్టని కంటిన్యూ‌గా 2 రోజులు, 3 రోజులు వేసుకోవడం కానీ ఇటువంటివేమి చేయకూడదండి.
ఎంత లూజ్‌గా ఉండేటువంటి బట్టలు ఏదైతే ఉంటాయని ప్రతి పూట కూడా ఈ పూట వేసుకునేది సాయంత్రం, సాయంత్రం వేసుకునేది మళ్ళీ పొద్దున ఇలా మార్చుకుంటూ ఉండాలండి. అంతేగాని టైట్‌గా ఉండేటువంటిది ఒకటే బట్టని ఉతకకుండా 3 రోజులు, 4 రోజులు ఎట్టి బస్సులోని వేసుకోకూడదు ఇది. సో, ఈ విధమైనటువంటి ఇన్ని సోరియాసిస్‌లు ఏదైతే ఉన్నాయోని, ఇది పర్టిక్యులర్‌గా సోరియాసిస్‌లో ఉన్నటువంటి రకాలు మీకు చెప్పాను మీకు ఇంతవరకు నేను. సో, ఈ సోరియాసిస్‌లో మనం చేయవలసినటువంటి నియమాలేమిటి? మనం ఏ విధంగా దీన్ని మనం తీసుకుంటే మనం తొందరగా తగ్గించుకోవచ్చు అనేటువంటి వాటి మీద మాట్లాడుకుందాం. పర్టిక్యులర్‌లీ మీకు నేను ఇప్పుడు చెప్పేటువంటిది ఏదైతే ఉన్నాదోని ఎవరి దగ్గరికి ఎళ్లి మీరు మా మా యొక్క ప్రొడక్ట్స్‌ని ఈ విధంగా వాడేసుకోండి. వెంటనే తగ్గిపోతుంది. ఇటువంటివి ఏమీ చెప్పకూడదండి. ఇట్ టేక్స్ వెరీ వెరీ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మనకిది. ఇట్ టేక్స్ ఎ లిటిల్ బిట్ టైమ్ మనకి. కనీసం ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు ఖచ్చితంగా వాళ్ళు వాడిన పక్షంలో కనుక మనం ఈ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు, చేయొచ్చు మనం. సో, ఇందులో మనం గమనించవలసినవి ఏంటి? సాధారణంగా సోరియాసిస్ వల్ల వచ్చే మచ్చలు మరియు వెండి చర్మం కారణంగా సోరియాసిస్‌లో బాధపడుతున్న రోగుల్లో ఎక్కువ మంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు. లేదా వాళ్ళు ఎవరితోనూ కలవకపోవచ్చు. సో, మెయిన్ థింగ్ ఐడెంటిఫై చేయవలసింది మీరేంటంటేనే ఈ సాధారణంగా ఎవరికైతే సోరియాసిస్ వస్తూ ఉంటుందని ఈ ముఖం మీద, చేతుల మీద వస్తుంటే వాళ్ళంతట వాళ్ళే గిల్టీ ఫీల్ అవుతారు. నా చర్మం ఈ విధంగా అయిపోయింది గదా! నాతో ఎవరైనా మాట్లాడతారా? నాతో దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అసహ్యించుకుంటారా? అనేటువంటి ఒక మా భావన కలిగి వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కృషించిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. విపరీతమైన స్ట్రెస్ పాలవుతూ ఉంటారు వీళ్ళు. అదే విధానంగానే మిగిలిన చోట్ల గజ్జల్లోని వాటిలో వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కదలలేరు. నడుస్తున్నప్పుడు కూడా నొప్పి ఆహ్, ఎంతో విధమైనటువంటి బాధాకరంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో, అటువంటి సమయంలోనే వీళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అదే విధంగా వీళ్ళ దాంట్లోనే ఇంకొకటి ప్రాబ్లమ్ ఉన్నదండి. సొరియాటిక్ కీళ్ళ నొప్పులని ఒకటొస్తూ ఉంటుంది దీంట్లోని. సో, సొరియాటిక్ కీళ్ళ నొప్పుల వల్లే వచ్చేటువంటి కీళ్ళ నొప్పుల పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. వీళ్ళు నడిచేటప్పుడు గానీ, మనం కూర్చున్నప్పుడు గానీ, విపరీతమైనటువంటి పెయిన్స్ మూలంగాను వీళ్ళని ఆహ్, ఎన్నో సమస్యలు దారితీస్తూ ఉంటుంది దీనికి యాక్చువల్‌గా చెప్పాలంటేను. సో, పర్టిక్యులర్‌లీ ఈ సోరియాసిస్ ఏదైతే ఉన్నాయో అన్నిటికి ఒకే రకం ట్రీట్మెంట్ ఇవ్వొచ్చండి మనం. ఈ సోరియాసిస్‌ని నివారించడంలో మనం తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి మెయిన్‌గాను. మెయిన్‌గా మనం తీసుకునే ఆహారపు అలవాట్లతోనే మనం చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు మనం యాక్చువల్‌గా చెప్పాలంటేను. సో, మనం ఇటీవల మనం తీసుకునే ఆహార అలవాట్లు మా చిన్నతనంలో మేము తీసుకున్న ఆహార అలవాట్లు కానీ, ఇప్పుడున్నటువంటి ఆహార అలవాట్లు కానియండి, చాలా చాలా మార్పులు రావడం జరిగింది. ప్లస్ అదే విధానంగాను టోటల్లీ కంటామినేటెడ్ వరల్డ్‌లో మనం జీవిస్తున్నాం. అంటేను విపరీతమైనటువంటి పొల్యూషన్ ఉన్న వరల్డ్‌లో ఉన్నటువంటి మనం జీవిస్తున్నాం కాబట్టి గాలి కలుషితమే, నీరు తాగేటువంటి నీరు కలుషితమే, ఆఖరికి మనం తీసుకునే ఆహారం కలుషితమే, ఆఖరికి మీరు జీవించే విధానం కూడా కలుషితమే. సో, ఇన్ని విధాల కలుషితమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, మనం తీసుకునే ఆహారపు అలవాట్లలోని చాలా మటుకును ఇదివరకులాగా పూర్వంలాగా తీసుకోవట్లేదు కాబట్టి, ఈ యొక్క సోరియాసిస్ అనేది ఏదైతే ఉందోని దాన్ని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ప్లస్ ఇట్స్ ఏ లాంగ్‌గా టైమ్ తీసుకునేటువంటి ఆధారం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, అదే విధంగా ఈరోజు మనం తీసుకునేటువంటి పదార్థాలు చెప్పాలంటేనే బాగా రిఫైన్డ్ చేసినటువంటి పిండి పదార్థాలు. రిఫైన్డ్ వాటర్, రిఫైన్డ్ చేసినటువంటి పిల్డ్ అంటున్నాం, రిఫైన్డ్ చేసినటువంటి ఆయిల్స్ అంటున్నాం. ఈ విధంగా ప్రతీదీ రిఫైన్డ్ అనే మనం మాట్లాడుతున్నాం. అంటే ఒరిజినల్‌గా మనం ఏదైతే ఉన్నదో ఆ పదార్థాన్ని మనం ఖచ్చితంగా మనం తీసుకోవటం లేదు. రిఫైన్డ్ వాట్ ఆహ్, అది పిల్డ్ అంటున్నాం, రిఫైన్డ్ మైదా అంటున్నాం, రిఫైన్డ్ చక్కెర అంటున్నాం, రిఫైన్డ్ కొవ్వు పదార్థాలు అంటున్నాం. సో, ఈ విధంగా ప్రతీది కూడా మన వంటకాల్లోనే ప్రతీది కూడాను వంటకాల్లో ప్రతీది కూడాను ఇంక్లూడింగ్ మైదాతో సైతం ఎవ్రీథింగ్ ఈస్ రిఫైన్డ్ ఐటెమ్స్ ఓన్లీ మాత్రమే. మీరు బయటికెళ్ళి సమోసా తిన్నా కూడా అది రిఫైన్డ్ చేసినటువంటి మైదాతో తయారు చేసింది కాబట్టి, ఇవన్నీ కూడాను బాగా రిఫైన్డ్ చేసినటువంటి పదార్థాలు మనం తీసుకోవడం మూలంగాను ఈ సోరియాసిస్‌ని కంట్రోల్ చేయడంలోని చాలా సమయం ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సో, అటువంటి సమయంలో మనం చేయవలసిన పని ఏంటి అంటేను, ఈ రిఫైన్డ్ చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా స్టాప్ చేసేయడం మెయిన్ థింగ్ చేయవలసిన పనిలోనే. ఈ రిఫైన్డ్ చేసినటువంటి గోధుమ పిండి కానియండి, రిఫైన్డ్ చేసినటువంటి ఆయిల్స్ కానియండి, రిఫైన్డ్ చేసినటువంటి పంచదార కానియండి. సో, ఈ ఈ ఈ విధమైనటువంటి పదార్థాలన్నీ కూడా మొత్తం మొట్టమొదట స్టాప్ చేయడం మీ అలవాటు చేసుకోవాల్సొస్తుంది మీకు.
సో, ఈ విధంగా ఎక్కువ క్యాలరీస్‌లు, మితిమీరినటువంటి నూనెతో వేయించినటువంటి పదార్థాలు, అధిక కొలెస్ట్రాల్స్‌ని మరియు బరువుని విపరీతంగా పెంచుతాయి. ఇందాక చెప్పిన విధానంగా ఒక్కసారి గమనించండి మనం. మన శరీరం చర్మం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క సోరియాసిస్ వచ్చిందని చర్మం మందంగా తయారవుతుంది. సో, అటువంటి సమయంలోని బరువు పెరుగుతారు కాబట్టి, ఈ మందాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి పదార్థాలనే మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఈ విధంగానే ఎక్కువగా అధిక క్యాలరీస్ ఉన్నటువంటివి, నూనెతో వేయించిన పదార్థాలు, అధిక కొలెస్ట్రాల్స్ ఉన్నటువంటివి విపరీతంగా మనం తీసుకుంటూ ఉంటామని, ఈ యొక్క బరువు పెరగడం జరుగుతుంది. అదే విధంగానే ఈ స్కిన్ ఏదైతే ఉన్నదో దాని యొక్క మందం ఆ విధంగానే ఉంటుంది. ఎంతవరకు అయితే ఈ యొక్క స్కిన్ యొక్క చర్మం యొక్క మందాన్ని మనం తగ్గించమని ఈ సోరియాసిస్ తగ్గించేటువంటి ఆస్కారం ఏ మాత్రం లేనే లేదు. అంటే మనం చేయవలసిన పని ఏంటయ్యా అంటేనా, ఈ బరువుని ఈ యొక్క స్కిన్ ఏదైతే ఉన్నదో దాన్ని మందాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. సో, దీని మూలంగా ఏమవుతుంది, మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటామో దాని మూలంగానే ఈ సోరియాసిస్ తగ్గడంలో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయన్నమాట. సో, ఎందుకంటే మీరు తినేటువంటి పదార్థంలో కొన్ని వాపు ప్రక్రియను ప్రేరేపించి మీ సమస్య పోకుండా అలాగే దీర్ఘకాలంగా కొనసాగుతూ రావచ్చు. సో, ఇందాకల చెప్పిన విధానంగా సేమ్ థింగ్ అండి. ఇందాక నేను మామూలుగా చెప్పాను. ఇది యాక్చువల్‌గా ఇక్కడ నేను రైటింగ్‌లో ఇచ్చాను మీకు. ఎందుకంటే మీరు తినేటువంటి పదార్థాల్లోని కొన్ని వాపు ప్రక్రియను ప్రేరేపించి మీ సమస్య పోకుండా అలాగే దీర్ఘకాలంగా కొనసాగుతూ రావచ్చు. కనుక మనం తీసుకునే ఆహారం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అయి ఉండాలి. అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు. సో, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ వాపు రాకుండా ఉండేటువంటి పదార్థాలే మనం తీసుకోవాలి. మరి ఏ పదార్థాలు తీసుకుంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలండి అంటే, యెస్, అవి కూడా నేను మీకు చెప్తాను చూడండి మీకు. ఉదాహరణకి పొట్టు తీయని ధాన్యాలు ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది మనకి. బియ్యం తెచ్చుకుంటే ఇదివరకు మేము మా చిన్నతనంలో బియ్యం తెచ్చుకున్నట్టుగయితేను దాన్ని తీసుకొని ఆ బస్తా విప్పి మళ్ళీ ఏదో ఒక డ్రమ్ములో గాని, లేకపోతే ఒక పెద్ద పెద్ద జాడీల్లో గాని మేము పోసేటప్పుడు మా ఒళ్ళంతా కూడా పొట్టు తవుడుతో ఉండిపోయేది. మేము మళ్ళీ స్నానం చేయవలసొచ్చేది. కానీ ఈ రోజుల్లోని పాలిష్ అంటున్నాడు, సిల్కీ అంటున్నాడు. సో, ఈ విధమైనటువంటి పాలిష్డ్ చేసినటువంటి సిల్కీ ఉన్నటువంటిది, ఈ విధమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడైతే తింటారో అనండి, దాంట్లో ఎటువంటి పోషక విలువలు లేనే లేవు. సో, కనుక మనం చేయవలసింది ఏంటంటే, ఈ తౌడు తీయనటువంటిది ఏదైతే ఉంటదో అంటే, మనకి ఈ పాలిష్ చేయకుండానే మామూలుగా ధాన్యం ఆడించిన తర్వాత వచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉందనో, ఆ బియ్యంతోనే మనం భోజనం చేయవలసొస్తుంది. అదే విధానంగా రక్తంలోని గ్లూకోజ్ ఈ విధంగా చేయడం మూలంగా ఏమవుతున్నాయి అంటేనండి, మన శరీరంలోని రక్తంలోనికి ఈ గ్లూకోజ్ మనం తినే ఆహారం అంతా కూడా గ్లూకోజ్ గానే మారుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తాయో అని మనకి శక్తి వస్తూ ఉంటుందన్నమాట. సో, అటువంటి సమయంలోని ఇవి రక్తంలోని మనం తీసుకునేటువంటి ధాన్యాలు ఏదైతే ఉంటాయో అని మన గ్లూకోజ్‌ని అంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆహ్, పాలిష్ చేయనటువంటిది బియ్యంతో తయారు చేసినటువంటి భోజనం ఎప్పుడైతే మనం చేస్తామోని అది గ్లూకోజ్ నెమ్మదిగా కరిగేలాగా చేస్తాయన్నమాట. అంటే అటువంటి సమయంలో ఏమవుతుంది, ఈ సెల్స్‌లో ఉన్నటువంటి గ్లూకోజ్ అది మొత్తం అంతా కరిగిపోవడానికి ఎక్కువ సేపు టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుందోని మీ కడుపు నిండినట్టుగా అనిపిస్తూ ఉంటదన్నమాట. సో, ఈ విధంగా ఎప్పుడైతే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది, మీ బరువు అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో, దీని మూలంగా ఏమవుతుంది, వాపు ప్రక్రియలని మనం అదుపులో ఉంచుకోవచ్చు. సో, కాబట్టి మనం తినవలసిందేంటి? దంపుడు బియ్యము, పెసలు, శనగలు. పెసలు అంటే దాని పొట్టు తీయనటువంటిది. పెసలు, శనగలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సామలు వంటివి ఆహారంలో ఉండేటట్టు ఎక్కువగా మనం చూసుకోవాల్సొస్తుందన్నమాట. సో, అదే విధానంగానే వీటితో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాల్లోనే ఈ నాన్ వెజిటేరియన్స్ ఉన్న పక్షంలో గనుక చేపలు ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ బీన్స్, చిక్కుడుకాయలు ఇటువంటివి ఉంటాయి గదా! అవి ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ పర్టిక్యులర్‌లీ నా అడ్వైస్ చేస్తున్నటువంటిదేంటంటేను ఎప్పుడైతే ఈ సోరియాసిస్‌తో బాధపడుతూ ఉంటారోని వాళ్ళు నాన్ వెజ్‌లోకెళ్ళిన పక్షంలో గనుక చేపలు తప్ప మిగిలినటువంటిని కూడాను అవాయిడ్ చేయడం చాలా, 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 చాలా మంచిది. అవి మీకు ఈ యొక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు కావు. ఒక చేపలు మాత్రమే మీకు మీ పదార్థాలు ఏదైతే నాన్ వెజిటేరియన్స్‌లోకి చేపలు మాత్రమే తీసుకోండి. మిగిలినవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి. సో, మిగిలినవన్నీ తీసుకున్న పక్షంలో గనుక అయితేను, మీ యొక్క ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి తగ్గడంలోని
ఇట్ టేక్స్ లాంగర్ పీరియడ్ అన్నమాట. సో అదే విధానంగాను బెర్రీలు, స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు, బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు. ఇటువంటి ఏ బెర్రీ అయినా మనకు పంటల్లో ఉండేటువంటివి ఏదైనా మనకి ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనీ బెర్రీస్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీసే ఉంటాయి కాబట్టి ఎనీ బెర్రీస్ మీరు తీసుకోవచ్చు. అదే విధానంగా విటమిన్ సి మరియు పీచు పదార్థాలతో ఎక్కువగా ఉండేటువంటి వాటిలోనే ఏంటుంటుంది అంటేను ఎంతోస్లామియా అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుందండి. అదే విధానంగా ఎలాజిక్ యాసిడ్స్ వంటి వృక్ష రసాయనాలు కూడా వీటిలో ఉంటాయన్నమాట. సో అటువంటివి ఏంటి తీసుకోవాలి, మనకి నారింజలు, బొత్తాయిలు ఇటువంటి వాటిలో ఉంటాయి కదా, వాటిలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తాయి అంటేను యాంతోసమానియా అని యాంతోసయానియన్లు అండ్ అదే విధంగా ఎలాజిక్ యాసిడ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సి విటమిన్ తో పాటు పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇవి మీకు ఈ వాపు ప్రక్రియను నివారించినంత బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో దానిమ్మ పళ్ళు కూడా ఎంతో సయానియన్ కూడా ఎక్కువ యాంతోసయానిన్స్ అంటే ఇవి యాంతోసయానిన్స్ అనేటువంటి ఈ యొక్క ఎంజైమ్స్ ఏదైతే ఉంటాయని అవి మనకి దానిమ్మ పళ్ళు కూడా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అదే విధానంగానే యాపిల్ పళ్ళలోని పెప్టిక్ పాలిఫెనైల్స్ అని చెప్పేసి వంటివి వాపు ప్రక్రియను తగ్గిస్తాయి కాబట్టి యాపిల్స్ తీసుకోవచ్చు, దానిమ్మ పళ్ళు తీసుకోవచ్చు. అదే విధానంగా ఇందాక చెప్పిన విధానంగానే బొత్తాయిలు కానివ్వండి, నారింజ పళ్ళు కానీ ఇటువంటి ఎక్కువ తీసుకోవచ్చు. ఎస్, ఇందాక నారింజ పళ్ళు కూడా కింద రాసింది చూడండి. నారింజ ఇటువంటి పుల్లటి పండ్లలోనే విటమిన్ సితో పాటు కెరోటినాయిడ్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ కూడా ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఆల్ దీస్ ఫుడ్స్ అన్నమాట. ఎవరికైతే సోరియాసిస్ వచ్చిందని ఇటువంటి ఖచ్చితంగా రోజుకి కనీసం ఒక్కసారైనా సరే ఈ పుల్లటి పదార్థాలు అంటే ఈ నారింజ పళ్ళు కానీ, బొత్తాయి పళ్ళు కానివ్వండి, యాపిల్ కానీ, దానిమ్మ పళ్ళు కానీ ఇటువంటి పళ్ళు తీసుకుంటూ ఉండాలి. సో అటువంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఈ యొక్క సోరియాసిస్ ని తగ్గించేటువంటి వాటిలోనే ఉన్నటువంటి గుణాలు మనకు కావాల్సిన అంటే కెరటోనాయిడ్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్ కానీ, యాంతోసయానిన్స్ కానివ్వండి, అదే విధంగా ఫ్లేవనాయిడ్సే కానివ్వండి అండ్ పాలిఫినాయిల్సే కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ కూడా రోజుకి ఒకటో రెండో చొప్పున తీసుకుంటూ ఉండాలి. అదే విధానంగా ఇందాక చెప్పిన విధానంగానే మనం తీసుకునే ఆహారం కూడాను ఇది పొట్టు తీయనివై ఉండాలి. ఓకే. వెల్ ఇంకొకటి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం మనం అందరం కూడా వంటల్లోని ఈ రోజుల్లో ప్రతి రోజు కూడా టమాటాలు ఖచ్చితంగా వాడడం జరుగుతుంది కాబట్టి ఈ టమాటాలు ఎక్కువగా తీసుకోవడం చేయండి మీరు. టమాటాలో ఉండేటువంటి ఎర్ర రంగులో వస్తుంది కదా, ఆ ఎర్ర రంగు రావడానికి కారణం ఏంటయ్యా అంటేనా దానికి లైకోపిన్ అనేటువంటిది ఒక యాసిడ్ ఉంటుంది కాబట్టి దాని మూలంగా అది టమాటాలు ఎరుపు రంగులోకి వాడడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే టమాటాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో ఇది వాపు ప్రక్రియని బాగా అదుపులో ఉంచుతుంది. సో టమాటాల్లోని మనం మామూలుగాను ఈ నూనెలతోని వాటితో చేస్తాం కాబట్టి దాని మూలంగా కాకుండాను ఆలివ్ ఆయిల్‌తో చేసుకున్న భక్షణంలో అయితే గాని ఈ యొక్క లెకోపిన్ ఏదైతే ఉన్నదో ఇంకొంచెం మనకి ఒంటికి ఇంకా ఎక్కువగా ఆహ్, హ్మ్. శరీరం గ్రహించుకునేటువంటి శక్తి ఎక్కువగా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు ఆలివ్ ఆయిల్‌తో వంట చేసిన భక్షణంలో గనుక అయితేనో ఈ టమాటాలని అందులో ఉన్నటువంటి లైకోపిన్ ఏదైతే ఉన్నదోని అది ఎక్కువగా మన శరీరం గ్రహించుకునేటువంటి శక్తి ఎక్కువగా మనకి చేరుకుంటుంది. అదే విధంగాను ఈ ఆకుకూరలు ఏదైతే ఉన్నాయోనండి, ఆకుకూరల్లో మనకి ఎక్కువగా ఫినోపాయిల్స్ ఉంటాయండి మనకి. సో పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయను. సో ఈ పాలకూరలో గాని, తోటకూరలో గాని వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మూలంగానే వీటిలోనంటే పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇవి వాపు ప్రక్రియను కూడా నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయన్నమాట. అండ్ అదే విధానంగా గ్రీన్ టీ తాగడం వల్ల దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి గ్రీన్ టీ తాగడం, మామూలు టీ తాగడం ఏదైతే ఉంటుందో కాఫీలు, టీలు అని వదిలేసేసి మన దగ్గర ఉన్నటువంటి ఈ గ్రీన్ టీ తాగడం మూలంగా ఏమవుతుందంటేను ఇట్స్ ఎన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ కాఫీ బదులుగాను ఈ టీ తాగండి మనకి. సో అటువంటి సమయంలోని మన ఐఎంసీలోని ఏ ప్రొడక్ట్స్ ఈ సోరియాసిస్‌ని అదుపులో ఉంచడానికి లేదా పూర్తిగా సమస్య పోయేటట్టుగా చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేయొచ్చు? అంటే పర్టిక్యులర్‌లీ వీళ్ళు విపరీతమైన స్ట్రెస్‌లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం స్ట్రెస్ అవే టాబ్లెట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలండి. అదే విధంగా వీట్ గోల్డ్ టాబ్లెట్స్ ఇవ్వాలి. అలోవెరా జ్యూస్ ఇవ్వాలి. యెల్లో జెల్ అండ్ వైల్డ్ ఆమ్లా శక్తి రస్ ఒకటివ్వాలి. అండ్ గ్రీన్ టీ ఇందాక చెప్పిన విధానంగా టీ బదులుగా గ్రీన్ టీ వాడుకోమని చెప్పండి. అండ్ ఆయిల్
ఆయిల్స్ ఏదైతే ఉంటాయో ఆలివ్ ఆయిల్స్ మనం తినలేం కాబట్టి ఎక్కువగాను ఆలివ్ ఆయిల్ బదులుగాను మన దగ్గర ఉన్నటువంటి రైజిన్ ఆయిల్ వాడినా కూడా చాలా బాగుంటుందండి. బట్ నో అదర్ మన ఆయిల్స్ దగ్గరికి వచ్చేసరికి నెవర్ ఎవర్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పామ్ ఆలివ్ ఆయిల్స్ కానివ్వండి అండ్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ అటువంటి ఏది వాడొద్దండి. పర్టిక్యులర్‌లీ యూ హావ్ టు రికమెండ్ రైజిన్ ఆయిల్ ఓన్లీ. రైస్ బ్రాన్ ఆయిల్ తప్ప ఇంకోటి వేరేది వాడడానికి వీలు లేదు. అదే విధంగా పంచగవ్య సోప్‌తోని మనం స్నానం చేయమని చెప్పండి. ఖచ్చితంగా మీరు రికమెండ్ చేయాలి. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ వన్ పర్టిక్యులర్‌లీ ఈ యొక్క సోరియాసిస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ చర్మం మీద మీరు పర్టిక్యులర్‌గా ఈ ఎలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి, ఈ యొక్క ఎలో జెల్ ఏదైతే ఉన్నదోని ఆ ఎలో జెల్‌ని యూ హావ్ టు అప్లై ఎ లాట్. పర్టిక్యులర్‌లీ కానీ అంత పెద్ద ఓవర్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి, ఎలో జెల్‌ని అంత ఇదిగా రాయాలి అంటే కొంచెం కష్టంగా అనిపించొచ్చు వాళ్ళకి. అటువంటి సమయంలోని చిన్న చిన్న పోర్షన్‌లు ఏదైనా పోర్షన్ అయితే ఎలోజెల్‌ని మాటి మాటికి రోజుకి 4, 5 సార్లు అప్లై చేయమని చెప్పండి. బాగా స్ప్రెడ్ అయిపోయి ఒళ్ళంతా అయిపోయిన పక్షంలో గనక ఎలోజెల్ బదులుగాను లెట్ దెమ్ అప్లై. ఎలోవీరాని డైరెక్ట్‌గాను అది బాగా షేక్ చేసుకొని ఒళ్ళంతా కూడా రాసేసుకోమని చెప్పండి. ఒక 4, 5 సార్లు. ఎలోజెల్‌ని వాళ్ళు భరించగలరు అంటే మాత్రం ఎలోజెల్ ఈస్ బెస్ట్ వన్. అదర్‌వైస్ అలోవెరా జ్యూస్‌ని కూడా మీరు తీసుకొని కొంచెం ఒళ్ళంతా రాసేసుకోవచ్చు. అండ్ మంట లేకుండా ఉన్న పక్షంలో గనుక అయితే దే కెన్ యాడ్ తులసి కూడా యాడ్ చేయొచ్చు. లేదా గోమూత్రం యాడ్ చేయొచ్చు దీంట్లోని. తొందరగా రిజల్ట్స్ రావాలి అనేటువంటి పక్షంలో గనుక అయితేను. వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు అనే పక్షంలో గనుక అయితే యూ కెన్ రికమెండ్ మొరింగా ఆల్సో మీరు రికమెండ్ చేసుకోవచ్చండి దీంట్లోని. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మనం మన యొక్క కంపెనీలోని ఇవ్వవలసినటువంటి ప్రొడక్ట్స్ మాత్రం ఇవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. స్ట్రెస్ అవే టాబ్లెట్స్ ఇవ్వాలి, వీట్‌కోల్ టాబ్లెట్స్ ఇవ్వాలి, అలోవెరా ఇవ్వాలి, అదే విధంగా ఎలో జెల్ మనం ఇచ్చి తీరాలి. అదే విధానంగాను వైల్డ్ ఆమ్లాను అండ్ యాస్ వెల్ యాస్ గ్రీన్ టీ, రైస్ బ్రౌన్ ఆయిల్ అండ్ పంచగవ్య స్థానానికిను. సో నో అదర్ షాంపూస్ అండ్ ఎవ్రీథింగ్ అండి. లెట్ హిమ్ యూజ్ ఓన్లీ పంచగవ్య సోప్ ఓన్లీ. ఓకే. మరి అటువంటి సమయంలో అలోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అంటేనే, యెస్ అలోపతిలో ఉన్నాయి కానీ దాని మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. కొన్ని నేను పేర్లు రాసాను. వాళ్ళు ఇచ్చేటువంటి ఎటువంటివి ఇస్తారు అని చెప్పేసేసి యూ కెన్ సీ దట్ వన్ ఆల్సో. అలోపతిలో వాళ్ళు ఇచ్చేదేంటంటే కార్టికో స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ ఉంటాయన్నమాట ఇవి. కార్టికో స్టెరాయిడ్స్ అన్నమాట. స్టెరాయిడ్స్ అని చెప్పడం మూలంగా వీ కెన్ వెరీ వెల్ అండర్‌స్టాండ్ ఇట్స్ ఎ స్టెరాయిడ్ అని చెప్పేసేసి. ఓకే. సో, ఈ స్టెరాయిడ్స్‌లో ఆయింట్మెంట్స్‌లోను ఉంటాయి. అదే విధంగా సమ్ క్రీమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో, మా నేనైతే ఇటువంటివి రికమెండ్ చేయనసలు. ఇవన్నీ స్టెరాయిడ్స్‌లో ఉంటాయి కాబట్టి. అండ్ విటమిన్ డి వీళ్ళకి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీళ్ళని తెల్లవారుజామున ఎక్కువగాను ఆహ్, మా మా ఎప్పుడైతే సూర్యోదయం అయిందని ఒక గంట సేపు నీరెండలోనే కూర్చోమని చెప్పండి. మరీ ఎక్కువగా ఎండలో ఉన్న పర్సన్ అయితే వీళ్ళకి ఒళ్ళంతా చిటపటలాడుతూ ఉంటది. దే కెనాట్ విత్‌స్టాండ్ అనమాట. ఆ వేడికి భరించలేరు వాళ్ళు. సో, అటువంటి సమయంలోని నీరెండ అంటే ఉదయం పూట సూర్యోదయం పూట ఒక్క గంట మాత్రం ఈ ఎండలోని కూర్చోమని చెప్పండి. సో, ఈ ఈ ప్రొడక్ట్స్ ఏదైతే అలోపతిలో మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి స్టెరాయిడ్సేనండి. సో, బెటర్ మన కంపెనీలో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఇందాక చూపించిన విధంగా ఈ ప్రొడక్ట్స్‌ని మీరు రికమెండ్ చేసినట్టు పక్షంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఈ కెన్ బి క్యూర్డ్. ఆహ్, రివర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. అలా అని చెప్పేసేసి మీరు ఒకసారి ఒక డోసే 1 మంత్ డోసో లేదా 15 రోజుల డోసో ఇచ్చిన పక్షంలో మాత్రం అది మనం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్టబుల్ కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ తీసుకున్నట్టయితే మినిమమ్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్ మీరు రికమెండ్ చేయవలసొస్తుంది. అటువంటి సమయంలో మాత్రమే యూ హావ్ టు రికమెండ్ అవర్ ప్రొడక్ట్స్. అదర్‌వైస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోని అవసరం ఏమాత్రం లేదండి. సో, నౌ థాంక్ యూ వెరీ మచ్. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్న పక్షంలో అయితే యూ కెన్ ఆస్క్ మీ నౌ. షేర్ క్లోజ్ చేసేయండి సార్ ఒకసారి. చేస్తున్నాను. 1 మినిటా? ఓకే. ఓకే. ఓకే.
హ్యాండ్ రైజ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ప్లీజ్ అండి. క్యామ్ ఆన్ చేసుకోవాలి, ఇస్ మ్యాండేటరీ. క్యామ్ ఆన్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ 5 మెంబర్స్, తర్వాత మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేస్తానంటే కనుక సారీ అండి, టైం సెట్ అవ్వట్లేదు. అలాంటి 2 హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది, 3 మెంబర్స్. 2 మెంబర్స్ ఇస్ ఎనఫ్, టోటల్ 5. మస్ట్ షుడ్ క్యామ్ ఆన్ చేసుకోగలిగితే మాత్రం నేను అన్మ్యూట్ చేస్తాను, వేరే అనుకో. 1 మినిట్ అండి. ఇక్కడ ఓకే ఓకే. ఓకే అండి. ఓకే రాబర్ట్ సార్, గారు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సార్. Okay. థ్యాంక్ యూ. సో ఎనీబడి? సార్ సుస్మిత గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ చెప్పండమ్మా. ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఎంసీ అమ్మా. సార్ అది మనకి ఫిష్ అని చెప్పి తినొచ్చు అని చెప్పారు కదా ఫుడ్ లో. అవునండి. చేప తింటే దురద వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అమ్మా అది చెప్పాలి అనే పక్షంలో టు బి ఫ్రాంక్ స్పీకింగ్ ఐఎమ్ ఏ ప్యూర్ బ్రాహ్మిన్ అనమాట. బట్ ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యాట్ ని తగ్గించేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉన్నటువంటి పదార్థాల్లోని నాన్ వెజ్ పీపుల్ కి ఐ హావ్ రికమెండెడ్ ఓన్లీ ఫిష్. మిగిలిన వాటిలన్నీ కూడా ఫ్యాట్ ని ఇంకా ఇంక్రీజ్ చేసేటువంటి కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ కావు కాబట్టి ఐ హావ్ రికమెండెడ్ ఫిష్ ని మాత్రమే. మామూలుగా అయితే చేపలు తినొద్దు దురద వస్తుంది అని చెప్తారు. మీరేమో ఫుడ్ విషయంలో చేప అని చెప్పారు, అందుకని చెప్పేసి డౌట్ వచ్చింది. లైట్ గా చాప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ యాజ్ సచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఎంసీ అమ్మా. అండి సార్, కిషోర్ స్టూడియోస్ అండి, మీకు అన్మ్యూట్ చేశాను. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఎంసీ అమ్మా. సార్ ఇది సోరియాసిస్ అయితే ఇదిని బొల్లి అంటారు కదండి, అది కూడా దీంట్లోకి వస్తుంది సార్? బొల్లి అనేది రాదండి, దీంట్లోకి రాదు. బొల్లి ఇస్ డిఫరెంట్ అండి. అది పాండురోగం. మన యాక్చువల్ చెప్పండి బొల్లి లేదా పాండురోగం అని చెప్పంటారు. అది దానికి దీనికి సంబంధం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది పిగ్మెంటేషన్ ప్రాబ్లం అది. నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు, అనిల్ గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. నెక్స్ట్ సిస్లా రవితేజ గారు ఎవరు ఉన్నారు చూడండి. రవితేజ గారు వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి సార్. సార్ ఎక్సలెంట్ సెషన్ ఇది సార్. Thank you, ఒక thank చిన్న you. డౌట్, ఇప్పుడు మామూలుగా స్నానం చేసేప్పుడు హాట్ వాటర్ తో చేయాలా, సోరియాసిస్ వచ్చిన వాళ్ళు కోల్డ్ వాటర్ తో చేయాలా, అలాగే రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు? సాధారణంగానండి ఇది గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి. అలాగని చెప్పి మసిలిపోతున్న నీళ్లు కాదు. వాళ్ళు తట్టుకోగలరు అంటేను లైట్ గోరువెచ్చటి నీళ్ళతో చేయడం స్నానం మంచిదండి. అందులో ఇంకా చెప్పాలంటే స్నానం చేసేటప్పుడు బకెట్ నీళ్ళు సపరేట్ గా తీసుకుని అందులో వీలున్న పక్షంలో కనుక అయితేనో ఒక 8 చుక్కలు తులసి కలుపుకోండి, ఒక 4-5 చుక్కలు పసుపు కూడా కలుపుకొని స్నానం చేయమని చెప్పండి సార్. ఓకే సార్, అదే మెయిన్ డౌట్ వచ్చింది. లేదు దే కెన్ 2-3 సార్లు చేయొచ్చండి స్నానం అనేది. కానీ ఎప్పుడైతే Okay. స్నానం చేస్తారో అనండి ఇక్కడ మీరు ఒకటి గ్రహించవలసింది ఏంటంటే ఈ చర్మం ఇందాక చెప్పిన విధానంగా పుట్టులోకి రాలిపోతూ ఉంటుంది. మన చేపల పులుసులాగా రాలుతూ ఉంటుంది సార్ అండి. అటువంటి సమయంలోని లైట్ స్మూత్ గా ఉండేటువంటి తడిగుడ్డతో కానివ్వండి, లేకపోతే స్నానం చేసేటప్పుడు ఒక రాయిని ఉపయోగిస్తారు కొంతమంది. అది ఏం రాయి అంటారు నాకైతే తెలియదు. అది గుల్లలాగా స్ఫటిక. ఉంటుంది. ఆ స్ఫటిక లాంటిది, స్ఫటిక రాయి అంటారా మరి ఏం తెలియదు మరి ఆ రాయని. ఆ రాయి లైట్ గా తడిగుడ్డతో కానీ, స్మూత్ గా ఉన్న తడిగుడ్డతో కానీ, లేకపోతే ఆ యొక్క రాయితో కానీ అన్ని కొంచెం ఇలా తీసి ఆ యొక్క పొరలాగా ఏదైతే ఉంటే అది కొంచెం తీసేసి, మరీ చర్మం అడుక్కు వెళ్ళదండి.
నొప్పి రక్తం కారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ పొరలుగా ఉన్నది ఏదైతే తీసేస్తారో అయిపోయిన తర్వాత ఇందాక చెప్పిన విధంగా ఎలో జెల్ అప్లై చేయమని చెప్పండి. లేని పక్షంలో అంత బాడీ అంతా కూడా ఎలో జెల్ రాయాలంటే రోజుకు ఒక పూటకు ఒక ట్యూబ్ అయిపోతుంది కాబట్టి ఎలోవేరాని అప్లై చేయమని చెప్పండి బాగాను. థ్యాంక్ యూ that సార్, is- థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకేనండి. థ్యాంక్ యూ రవితేజ గారు. సో అనిల్ గారు ప్లీజ్. అనిల్ గారు చెప్పండి సార్. సార్ వాయిస్ రావట్లేదు మీకు. హలో. అన్నయ్య గారు వాయిస్ రావట్లా. సార్ మీరు రీలాగిన్ అయితే బాగుంటుందేమో. అమ్మ ప్రేమ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక అక్కడ. సార్ లేదు సార్. ఓకే ఓకే తల్లి అన్మ్యూట్ చేసేసుకోండి. చెప్పండి అమ్మా. లేదండి మామూలుగా హ్యాండ్ రైజ్ అయిందంట. మాట్లాడండి అన్నయ్య గారు ఒకసారి. అనిల్ గారు వాయిస్ రావట్లా. అది ఒకసారి మీరు లాగౌట్ అయిపోయి లాగిన్ అవ్వండి. సిగ్నల్స్ ఏమన్నా మీకు ఒకవేళ ఇన్ కేసు ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే డియర్ ఫ్రెండ్స్ 1 or 2 members మీరు అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. యాక్చువల్గా నేను లేట్ అవ్వడానికి కారణం రోబోట్ గారు చెన్నై ఫీల్డ్ వర్క్ చేసుకుని నైట్ sir. చాలా ఆలస్యంగా రావడం జరిగింది. నేను సార్ లేవడం కొంచెం ఆలస్యం అయింది అనమాట. దాని మూలంగానే మీకు చెప్పిన కొంచెం ఆలస్యంగా వస్తున్నానని చెప్పి. Healthy life with INC.